సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా దేశంలోని దాదాపు అన్ని ఆలయాలు మూసివేసినాయి. ఆ ఒక్క ఆలయం మాత్రమే తెరిచి ఉంటుంది. గ్రహణం ప్రభావం ఆలయంపై పడదని పండితులు చెబుతున్నారు. మరి ఇంతకీ ఆ ఆలయం ఎక్కడుంది? దాని ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శక్తివంతమైన గ్రహణాన్ని తట్టుకునే శక్తిగల ఆలయంగా పేర్కొంటారు. అది తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతిగాంచిన శ్రీకాళహస్తి ఆలయం. భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో అద్భుతమైన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. కానీ వాటిలో శ్రీకాళహస్తి క్షేత్రానికి ఉన్న ప్రత్యేకత మరి ఏ ఆలయానికి లేదు. చంద్రగ్రహణం సందర్భంగా అన్ని ఆలయాలు మూసివేసినప్పటికీ కేవలం శ్రీకాళహస్తీశ్వర ఆలయం మాత్రమే తెరిచి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో ఉన్న శ్రీకాళహస్తీశ్వర ఆలయం పంచభూత లింగాల్లో ఒకటైన వాయులింగేశ్వరుడి క్షేత్రం. గ్రహణ సమయంలో శ్రీకాళహస్తీశ్వర ఆలయం మాత్రం గ్రహణ దోషాలు ఉండవని నమ్మకం. అందుకే ఈ సమయంలో కూడా ఆలయం తెరిచి ఉంటుందని అర్చకులు చెబుతారు. స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గ్రహణ సమయం పూర్తిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో నిండి ఉంటుంది. గ్రహణ సమయంలో అత్యంత శక్తివంతమైన కిరణాలు విడుదలవుతాయని, ఆ కిరణాలు చెడు ప్రభావం చూపుతాయని ఆలయాలను మూసివేస్తారు. ఈ శక్తి గోపురాల్లో ఉండే కాస్మిక్ ఎనర్జీ ప్రభావాన్ని చూపడంతో విగ్రహాల్లో ఉండే దేవతల శక్తి పోతుందని నమ్మకంతో ఆలయాలు మూసివేస్తారు. అయితే శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నవగ్రహ కవచం ఉండడం, దానివల్ల దైవభక్తి క్షీణించదని చెబుతారు.